తెలుగు సినిమా పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగింది. 1000 కోట్ల వసూళ్లు మన అగ్ర హీరోలకి కామన్ అయిపోయింది. బాహుబలి 2 దంగల్ రికార్డుల్ని బ్రేక్ చేయాలన్న కసి యువ డైరెక్టర్స్లో ఉంది. పుష్ప 2 దాటేసిందన్నారు. కానీ తరువాత వసూళ్ల లెక్కలు సరిగా లేవు అన్న టాక్తో అది తుడిచిపెట్టుకుపోయింది. ఇదిలా ఉంటే మూవీ కలెక్షన్స్పై చర్చ ఒకవైపు, హీరో రెమ్యునరేషన్పై చర్చ మరోవైపు. రెమ్యునరేషన్లో నెంబర్ 1 ఎవరని పాన్ ఇండియా లెవెల్లో 5 హిట్లతో 5,000 కోట్లు రాబట్టిన ప్రభాస్, అలానే ట్రిబుల్ ఆర్ దేవరతో 2 హిట్లనే కాదు, రాజమౌళి సెంటిమెంట్ని బ్రేకప్ చేసిన ఎన్టీఆర్ఏ ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారనేది మొన్నటి వరకు జరిగిన ప్రచారం. కానీ సడన్గా అట్లీ మూవీకి 175 కోట్లు తీసుకుంటున్న బన్నీ ఈ విషయంలో నెంబర్ 1 అనే ప్రచారం మీద ఇప్పుడు నీళ్లు చల్లుతోంది కొత్త న్యూస్. అదే వైట్ మనీ బ్లాక్ మనీ కాన్సెప్ట్. నిజానికి పుష్ప 2కి బన్నీ తీసుకుంది 150 కోట్లే. అయితే మరో 120 కోట్ల ప్రాఫిట్స్లో షేర్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అంటే ప్రాఫిట్లో షేర్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. హిట్ అయి వసూళ్లు భారీగా వస్తే దాన్ని బట్టి నెంబర్ మారుతుంది. దాన్ని రెమ్యునరేషన్గా కన్సిడర్ చేయలేమనే కమెంట్లు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ లెక్కన దేవరికి 200 కోట్ల పారితోషికం తీసుకున్న తారక్ 200 నుంచి 250 కోట్ల వరకు వార్ 2కి తీసుకుంటున్నాడు అని తెలుస్తోంది. ఇక డ్రాగన్కి తను ప్రాఫిట్స్లో షేరే కాకుండా 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే టాక్ చక్కెర్లు కొడుతోంది. ఆ లెక్కన బన్నీ కంటే టాప్లో ఎన్టీఆర్ఏ ఉన్నట్లుగా సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇక స్పిరిట్కి 500 కోట్లు తీసుకుంటున్న ప్రభాస్ కూడా ఒరిజినల్గా 300 కోట్లే పారితోషికం తీసుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది. మిగతా 200 కోట్లు తెలంగాణ, ఆంధ్ర ఏరియా రైట్స్ అని తెలుస్తోంది. అలా చూస్తే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రభాసే 300 కోట్లతో ఇండియా నెంబర్ 1 హీరోలుగా ఫోకస్ అవ్వాలి అనేది టాక్. కానీ అట్లీ మూవీకి 175 కోట్లు తీసుకుంటున్న బన్నీనే నెంబర్ 1 అన్నారు. ఇక షేర్లు బ్లాక్ మనీ జోలికి సన్ పిక్చర్స్ దూరమని ఇండస్ట్రీలో టాక్. ఆ లెక్కన సన్ పిక్చర్స్ వైట్ మనీ 175 కోట్లు ఇచ్చి దాంతో సరిపెట్టారనే టాక్. ఇక పారితోషికంలో పోటుగాళ్ళు ఎవరనే డిస్కషన్ సినీ వర్గాల్లో ప్రస్తుతానికైతే చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే వార్ 2 రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.